కంచిపట్టు చీర లైట్ వెయిట్ ప్లస్ మీడియం బార్డర్ కొరియర్ అని చేస్తున్నాం. కొరియర్ కూడా పంపిస్తున్నారండి. ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి. ఇంకా కొత్తగా వేసాం డిజైన్. ఇవ్వలేరండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇవ్వలేరండి, అన్ని కూడా మీడియం బార్డర్స్. ఇది సిల్వర్ వచ్చింది, బాడీలో అంతా సిల్వర్. అవునవును సార్. 13,000 అండి. సిల్క్ మార్క్ 13,000 రూపాయలు ఛాలెంజ్ రేట్. స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే రేట్ ఎంక్వైరీ చేసుకుని రావచ్చు. 16,000 మాత్రం. బయట ఇదే చీరనే మీకు 40,000-50,000 రూపాయలు కూడా అమ్ముతుంది. ఒరిజినల్ సిల్క్ కుట్టు 4K యాంటిక్ జరీ అండి, మీనాకారి బార్డర్ యాంటిక్ జరీ. పెద్ద అంటే ఒక పేరు ఉన్న షోరూమ్ లోనే 8 lakhs చెప్పారటండి. ఇదే శారీస్ నే వాళ్ళు 2 lakhs, 3 lakhs, 4 lakhs, 8 lakhs అని చెప్తున్నారంటండి. ఏమంటే ఇది నేను వాళ్ళకి ఎంతకి ఇచ్చాను తెలుసా అండి? ఎంతకి ఇచ్చారండి? 35,000 కి ఇచ్చాను. ఏంటండి 35,000? ఈ సారీ. కానీ మాలాంటి వాళ్ళకి బంగారంతో తయారైన చీరకి సర్టిఫికేట్ ఇస్తారని సంగతి తెలియదు కదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ మార్కెట్. నేను మీ తిరుగునండి. ఈరోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో ఈస్ట్ గేట్కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న శ్రీ శ్రీనివాస కంచిపట్టు శారీస్కి వచ్చాము. ముందుగా ఈ వీడియో అన్ని వీడియోలో కదండి, లక్షల్లో పెట్టి కంచిపట్టు శారీస్ అవి కొంటుంటాం. వాటి గురించి మనకు పూర్తిగా తెలియదు. అవగాహన కల్పిస్తున్నారు వీళ్ళు, ధర్మవరం వ్యూవర్స్ కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. ఈ షాప్ గురించి మన వాళ్ళకి తెలుసు, తెలియని వారు ఎవరైనా కొత్తవారు చూస్తుంటే వీళ్ళు ధర్మవరం వ్యూవర్స్ అండి. వ్యూవర్స్ ధరలకే ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ సేల్ చేస్తారండి. వీళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, షోరూమ్స్ కూడా హోల్సేల్గా సేల్ చేస్తారండి. అదే హోల్సేల్ కాస్ట్కి సింగిల్ శారీ కూడా సామాన్యులకు అందుబాటు ధరలో అందించాలనే ఉద్దేశంతో సేల్ చేస్తున్నారండి. బయట 50,000 ఉంటే ఇక్కడ కేవలం 13,000, 12,000కి ఇచ్చేస్తారండి. 3 లక్షల నుండి షోరూమ్ బట్టి 8 లక్షల వరకు సేల్ చేసే పట్టు శారీ ఇక్కడ కేవలం 35,000 మాత్రమే అండి. మీరు నమ్ముతారా? ఇక్కడ కంచిపట్టు శారీసే కాకుండా ఇండియాలో తయారయ్యే అన్ని రకాల పట్టులు, కిచా మ్యాంగో, రా మ్యాంగో, బిన్ని సిల్క్, బెనారస్, టస్సరు, ఇలా అన్ని రకాల సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు శారీస్ ఉంటాయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే శ్రీ శ్రీనివాస కంచి శారీస్ నుండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకం పట్టు శారీస్ చూసాం. చూడని వారు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. మరో విషయం అండి, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విషయంపై వీరు అవగాహన కల్పిస్తుంటారు. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ గురించి, ప్యూర్ పట్ట, ఒరిజినల్ పట్ట, డూప్లికేట్ పట్ట గురించి, అలా ప్రతిదానిపై అవగాహన కల్పిస్తారు. మనం కంచిపట్టు శారీస్ అనే ఏ పట్టు అయినా లక్షల్లో కొంటుంటాం. ఈ వీడియోలో పట్టులో 1 గ్రాము 2 గ్రాము గోల్డ్ ఉంటుంది అంటుంటారు చాలామంది. ఆ గోల్డ్ ఉంటే సర్టిఫికెట్ ఇవ్వాలంటండి. ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి అనే దానిపై అవగాహన కల్పించారు ఈ వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అదేంటో మనకు తెలుస్తుంది. నమస్తే అండి, శ్రీ శ్రీనివాస కంచి శారీస్ అండి, రాజమండ్రి తాడితోట పిఎస్వి కాంప్లెక్స్ మేడపైన అండి. ఇప్పుడు కంచిపట్టు శారీస్ లో మీడియం బార్డర్స్ అండి. మనం వీడియోలో ఒక్కొక్క శారీస్ రకం చూపిస్తున్నామండి. కంచిపట్టు శారీస్ అండి, కంచిపట్టు చీర లైట్ వెయిట్ ప్లస్ మీడియం బార్డర్ అండి. మొన్నటి వరకు ఇంత బార్డర్స్ చూసారు కదా, ఇప్పుడు అంతా కూడా కొంచెం బార్డర్స్ తగ్గించి మీడియం బార్డర్ లో లైట్ వెయిట్ వస్తుంది శారీ. మీకంతా కూడా ప్యూర్ పట్టు వస్తుంది ఇది. ఈ రేట్ కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు మనం రేట్ చెప్పలేదు కదండి, ఇప్పుడు రేట్ చెప్పేస్తున్నాం అండి. 8,500 పడుతుంది అండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అందరూ ఆ కాస్ట్ కి పెట్టలేకపోతున్నారు కదండి, అందువల్ల కొంచెం మనకు రీజనబుల్ గా మనం మెటీరియల్ కొంచెం రీజనబుల్ మెటీరియల్ పెట్టి చేస్తున్నాం అనమాట. ఇలా వస్తాయి. బాగుందండి. ఇది ఏంటంటే ఎక్కువ మేము హోల్సేల్ గా ఇస్తున్నాం అండి. ఇప్పుడు సేల్ చేసే వాళ్ళకి, షోరూమ్స్ కి అలా ఇస్తున్నాం. అదే ప్రైస్ ఇప్పుడు సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి కూడా సేమ్ అదే ప్రైస్ ఇచ్చేస్తాం. సింగిల్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తాం అనమాట. ప్యూర్ పట్టు లైట్ వెయిట్ వస్తుంది. గోల్డెన్ రెడ్ లో బాగుందండి. గోల్డెన్ రెడ్ చిన్న డిజైన్ అనమాట. అవునండి. బార్డర్స్ కూడా అన్ని చిన్న చిన్న బార్డర్స్, మీడియం బార్డర్స్ అలా వస్తాయి. ఇది బయట అంతా కూడా 18,000, 17,000 అలా అమ్ముతున్నారు. కావాలంటే మన వాళ్ళు వీడియో కావాలంటే చూసి ఫోటో స్క్రీన్ షాట్ చూసి బయట షోరూమ్ లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ అండి డిజైన్స్. కానీ కొత్తగా ట్రెండింగ్ గా ఏదైనా వచ్చిందంటే మీ దగ్గర వస్తుంది. అవునండి, ధర్మవరం వ్యూవర్స్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కదండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏ మోడల్ వచ్చినా ఇప్పుడు ఇది ఏ డిజైన్ కావాలన్నా ఏది ఎలా కావాలన్నా మనం క్రియేట్ చేస్తాం. అవునండి, అవును. వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు కదండి. కస్టమైజ్ కూడా ఉంటదండి. కస్టమైజ్ ఉంటది. మన రేట్ ఇక్కడ ఎవరు ఇవ్వలేరండి మెయిన్. అవునండి, ఎవరైనా సొంతంగా మాకు ఈ డిజైన్ కావాలి స్పెషల్ గా అంటే చేస్తారండి. కస్టమైజ్ కూడా చేస్తారు. కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఇంకా అప్డేట్ అవుతున్నాయి కలర్స్. ఈ శారీస్ ని రేట్ ఎక్కువ మేము కొనలేము అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్ లో మనకు ఉంటదండి. ఇంకా లైట్ వెయిట్ అండి, వెయిట్ లెస్ అనమాట శారీ కూడా. రేట్ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎనీ షోరూమ్, హోల్సేల్ షాప్ అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా రేట్ ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు మన దగ్గర. 8,500 అండి. ఇది ఇంకా కొత్త డిజైన్ చెప్తున్నారు. అవును, మీరు వ్యూవర్స్ కాబట్టి మీరు
మంచి తక్కువ మార్జిన్ లో సేల్ చేస్తున్నారు. తక్కువ మార్జిన్ కానీ ఆఫర్ మాత్రం ఇవ్వమండి. అసలు వేవర్స్ తక్కువ మార్జిన్ లో సేల్ చేస్తుంటే షోరూమ్ కేసి కాస్ట్ కే ఇస్తున్నారండి. ఇంకా ఇస్తారండి. అందరూ చాలా మంది అడుగుతూనే ఉంటారండి ఆఫర్ అండి. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. 4K డిజైన్ అండి. ఇంకా బాగుందండి డిజైన్. ఎవరైనా కావాలనుకుంటే మా నంబర్ కి వాట్సాప్ చేసినా కూడా మనం పంపిస్తామండి. కొరియర్ అయినా చేస్తున్నాం. కొరియర్ కూడా పంపిస్తున్నారండి. ఓకే అండి. బాగుందండి. ఎక్సలెంట్. డిజైన్ చాలా బాగుందండి. ఇదంతా 3D అనమాట. 3D 3 పోగులు వార్పు అంటారు. ఇది కొత్త డిజైన్ అండి. ఇంకా మార్కెట్ లో ఎక్కడ లేవండి ఈ డిజైన్స్ కానీ కలర్ గా మ్యాచింగ్ కానీ. ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి. ఇది చాలా బాగుంది. గోల్డిష్ లో పింక్ గోల్డ్ అండి. బాగుందండి. ఈ చీరలే బయట 25,000 30,000 పెట్టుకుంటున్నారండి జనాలు. మా దగ్గరకు వచ్చి ఈ చీరకి 8,500 పెట్టి 2 గ్రాములు బంగారు కొనుక్కోవచ్చు. అవునండి. అవును. నిజమే కదండి. కొంతమంది తెలియక ఏంటంటే అండి డిస్కౌంట్ ఉందా షోరూమ్ లాగా ఇక్కడ కూడా అడుగుతున్నారండి. ఇది మీరేంటంటే అండి హోల్సేల్ ప్రైస్ కి వ్యవస్థ ధరలకి మీరు షోరూమ్ కేసి ధరకి మీరు ఇచ్చేస్తున్నారు. బాగున్నాయండి డిజైన్స్ అన్ని కూడా చాలా. గ్లాస్ ఫినిషింగ్ అండి. గ్లాస్ ఫినిషింగ్ అంటారు. ఇది ఇంకా కొత్తగా వేసాం డిజైన్. కలర్స్ అన్ని కలర్స్ సెట్ అవ్వవు అనమాట. దీంట్లో ఓన్లీ రెడ్ పింక్ తప్ప వేరే ఏది సెట్ అవ్వదు. గ్లాస్ ఫినిషింగ్ చీర అంటారు. ఇది గ్లాస్ ఫినిషింగ్ అండి. ఇదంతా కూడా మనకు గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. జరిగే కాస్ట్ ఎక్కువ అండి. కలనేతలా కనిపిస్తుందండి. పింక్ గోల్డ్ వస్తుంది. ఇదో డిఫరెంట్ అనమాట. మాక్సిమం ఈ చీర మీకు 25,000 తక్కువ అమ్మట్లేదండి బయట. ఈ పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే ఇంకా బీభత్సంగా అమ్మేస్తున్నారు రండి. ఆన్లైన్ లో మీరు చెప్పిన కాస్ట్ కంటే ఇంకా ఎక్కువ అమ్ముతున్నారండి. కానీ వాళ్ళకి తెలియదు కదండి. అవును. మనం ఏమంటే ఇన్నాళ్ళు మనం ఎక్కువ వీడియోలు చేయడం తక్కువ, మనం లిమిట్ గా చేస్తాం. మాకు హోల్సేల్ ఎక్కువ కదండి. లిమిట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి అది మన గురించి ఎవరికి తెలియదండి ఎక్కువ. ఒక ఐటమ్ లోనే ఇన్ని కలర్స్ అండి. ఇంకా వస్తాయి కలర్స్. కలర్సే కాదు డిజైన్స్ కూడా చూపిస్తారు. మారినాయండి. ఇదిగోండి. ఇంకా బాగుంది. ఇంకా డిఫరెంట్ అనమాట. 8,500 పెట్టుకుంటే చాలండి. మంచి చీర వస్తుంది. అవునండి. చీర స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ లో ప్రైస్ ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు. ఇవ్వలేరండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇవ్వలేరండి. మేమే 9,000 ఇస్తామండి. మీరే షోరూమ్ కేసి కాస్ట్ దానికి మీరు సేల్ చేసేస్తారు. మేము ఇంకా మాల్స్ పెద్ద పెద్ద షోరూమ్స్ కి ఏమంటే ₹1 ఎక్కువ వేస్తాం. ఎందుకంటే మాకు వాళ్ళు ఉంటాయి కదా బిజినెస్ కొంచెం డీలింగ్స్ ఉంటాయి కాబట్టి ₹1 అటు ఇట్లా పడుతుంటది. వాళ్ళకి జిఎస్టీలు అవి పడుతుంటాయి. అవునండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకున్న వాళ్ళకి ఏముంటదండి, మన క్యాష్ స్పాట్ క్యాష్ ఇచ్చేస్తాం. ఇదిగోండి చూడండి, పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. పళ్ళు డిఫరెంట్ గా ఉందో, శారీ కూడా చాలా బాగుందండి. ఇది మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపించారు కదండి, వీడియోలో చూసి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టారనుకోండి, మనం కావాలంటే కొరియర్ చేస్తాం. అంటే మేము పర్సనల్ గా వీడియో ఫోటోలు తీసి అయితే పెట్టమండి. అవునండి. వీళ్ళు ఇప్పుడు వీడియోలో చూసింది మాత్రం మనం పెట్టగలం. ఇదే చీర ఒక కస్టమర్ బయట 26,000 పెట్టి కొనుక్కున్నారు. మనం వచ్చారండి మన దగ్గరికి, నిన్న వచ్చారండి. ఇవన్నీ ఒక కలర్ చార్ట్ అండి. ఈ వారం వచ్చిన కలర్స్. నెక్స్ట్ వీక్ లో ఇంకా వేరే కొత్త కలర్స్ వేపిస్తున్నానండి. మాంబురం కలర్స్, అలా డిఫరెంట్ కలర్స్ వేపిస్తున్నాను. బార్డర్స్ చూడండి, అన్ని కూడా మీడియం బార్డర్స్. పెద్ద పెద్ద బార్డర్స్ బోర్ కొట్టిన వాళ్ళు మన దగ్గరకు వచ్చేయచ్చు అంతే. అందుట్లో ఇంకోటి ఏంటంటే, మా కొత్తగా ఏదన్నా మోడల్ దిగింది ట్రెండ్ అవ్వబోతుంది మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మీరు వీవర్స్ కాబట్టి. ఇప్పుడు చిన్న బార్డర్ తెచ్చారంటే పట్టు చీరలో మీరు దేశం అంతా తిరిగినా కూడా చిన్న బార్డర్ ఎక్కడ ఉండదు, ఫస్ట్ మీ దగ్గరికి వచ్చేసింది. బిన్ని సిల్క్ అయినా పట్టులో ఏదైనా మన దగ్గర తర్వాత ఏదైనా కానీ. షోరూమ్ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద పబ్లిసిటీలు చేసుకుంటారు కదండి, పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు. అది వాళ్ళు ఐడియా ఉంటది, మన ఐడియా ఉండదు అంతే. మీరు ముందు వీడియోలో చూపించిన పట్టు రకాలు ఎక్కడ నేను చూడలేదు కూడా, ఏ షాప్ లో కూడా ఎక్కడ ఉండవండి. ఒక 10 చీరలు పెట్టుకుంటారు, ఆ 10 తిరిగి అంటారు, టెస్సరో అవి ఇవి బిన్ని క్రేపు ఇంకా చాలా చూపించారు కదా. మనం దీన్ని ఇలా తయారు చేసాం. అంటే అది ఎగ్జాక్ట్ గా క్రీమ్ వచ్చిందండి. ఇది కొంచెం లైట్ గోల్డ్ కావాలన్నారు, మనం కొద్దిగా లైట్ ఎల్లో వేసి చేసాం అనమాట. ఇది సిల్వర్ వచ్చింది, బాడీలో అంతా సిల్వర్ వచ్చిందండి. ఈ కాన్సెప్ట్ ఇది కస్టమైజ్ చేసుకున్నదండి. కాస్తేనే వాళ్ళకి 10,500 ఇచ్చానండి. కస్టమైజ్ చేసింది. వాళ్ళకి టైం తీసుకున్నారు, మాకు ఎలా వచ్చినా పర్లేదని. నాకు కొంచెం ఈ షేడ్ కావాలంటే నేను చేసి ఇచ్చాను అందరికి. అంటే అది రెగ్యులర్ గా అవ్వదండి, మేము ఖాళీ ఉన్నప్పుడు అవుతుంది అనమాట. ఇది కంచిపట్లో లైట్ వెయిట్ అండి. ఇది 600 grams ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనమాట. దీని కాస్ట్ కూడా 13,000 రూపాయలు. 13,000 సిల్క్ మార్క్ విత్ సిల్క్ మార్క్ తోటి అటాచ్ పళ్ళు ప్యూర్ 13,000 రూపాయలు. ఛాలెంజ్ రేట్.
ఎక్కడైనా కానీ ఏ హోల్సేల్ షాపులైనా సరే రేట్ ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు. డబ్బులు మాత్రం వేస్ట్ మాత్రం చేసుకోకండి. అవునండి. 13,000 రూపాయలు ఇంకా స్టాక్ వస్తుందండి. కేవలం 13,000 రూపాయలు ప్యూర్ పట్టు, ఇమిటేషన్ పట్టులకు పెడుతున్నారు. ఇది ఒరిజినల్ సిల్క్ మార్క్ శారీస్, 100% ప్యూర్ కంచి పట్టు. కొరియర్ కూడా ఉంది కదండి? కొరియర్ కూడా చేస్తామండి. అంటే మేము మళ్ళీ సపరేట్ గా వాళ్ళకైతే వాట్సాప్ పెట్టమండి. ఈ వీడియోలో చూసిన వాళ్ళకి మాత్రమే, ఈ వీడియోలో చూసి వాళ్ళు ఓకే నాకు ఇది కావాలంటే మాత్రం మేము చేస్తామండి. అంతా కూడా కాస్ట్లీ జరీ అండి. సిల్క్ ఫాస్ట్ జర్మన్ సిల్వర్. ఇదిగోండి వింటేజ్ డిజైన్ అండి. జ్యోతి బుట్ట అంటారు. ఇది మామూలుగా లేదండి ఇప్పుడు క్రేజ్ అయితే జ్యోతి బుట్టకి. మీకు కేరళ తమిళనాడు అంతా దీని మామూలుగా క్రేజ్ లేదు. ప్యూర్ అండి. సిల్క్ మార్క్. సిల్క్ మార్క్ సర్టిఫైడ్. సిల్క్ మార్క్ కంపల్సరీ ఉంటాయండి. ఇది జ్యోతి బుట్టలు. జ్యోతి బుట్టలు సేమ్ షేడ్ మారుతుందండి. గ్రీన్ ఇప్పుడు ఎక్కువ గ్రీన్ అడుగుతున్నారండి. అవునండి. కాంట్రాస్ట్ పింక్. పింక్ కాంట్రాస్ట్ అంటే ఎక్కువ శాతం పింక్ ఉంటాయి, పర్పుల్ ఉంటాయి. లాంగ్ బార్డర్ అండి. పింక్ కి గ్రీన్, పింక్ కి గ్రీన్ అండి కాంబినేషన్. 13,000 అండి. ఇది కూడా సేమ్ ప్యూర్ పట్టులో బాగుందండి సారీ. ఒరిజినల్ పట్టు 26,000 30,000 పెట్టుకుంటున్నారండి చీరలు. స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే రేట్ ఎంక్వైరీ చేసుకుని రావచ్చు మన దగ్గరకి. ఆఫర్ మాత్రం ఉండదండి. ఇచ్చేదే హోల్సేల్ ప్రైస్. హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నప్పుడు ఆఫర్ మాత్రం నేను ఆఫర్ ఇవ్వాలంటే ఈ శారీ 40,000 చెప్పి నేను 50% అవునండి. ఆ మోసం బిజినెస్ నేను చేయను. మీరు వేసేది షోరూమ్ కి హోల్సేల్ కాస్ట్ ఏ కాస్ట్ వేస్తున్నారు దానికే సింగిల్ ఇచ్చేస్తున్నారు. దాని కాస్టే అండి. ఇంకా కస్టమర్ కి ఇంకో 10 రూపాయలు తగ్గించని ఇస్తాను తప్ప ఎక్కువ మాత్రం డిఫరెంట్ షేడ్ కాంబినేషన్. వెయిట్ లెస్ అండి, చాలా వెయిట్ లెస్ శారీ. ఇంకా చాలా ఉంటాయండి. అంటే ఇది కొద్ది మాత్రం చూపిస్తున్నాను వీడియోకి, ఇంకా చాలా ఉంటాయి శారీస్. వీటిలో కూడా చాలా డిజైన్స్ చూపిస్తున్నారండి. ఒకదాని కూడా సంబంధం లేదండి డిజైన్స్. ఇదిగోండి ప్యాటర్న్ హైలైట్ అన్నమాట. ఇమిటేషన్ చీరలకు పెడుతున్నారండి జనాలు. అవునండి. ఆఫర్ అనగానే 3,000 రూపాయల చీరని 4,000 రూపాయల చీరని 10,000 అనగానే వెళ్ళి ఒక్కసారి మన దగ్గరకు వస్తే ఆఫర్ అనగానే ఆఫర్ కి ఇది అయిపోతున్నారండి. ఒక్కసారి మా షాప్ కి వచ్చారంటే అండి ఇంకా షోరూమ్ గుమ్మం కూడా దొక్కడం. డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి. జరీ కూడా చాలా నీట్ గా ఉంటుంది, క్లారిటీ ఉంటదండి. క్లారిటీగా నీట్ గా కాంబినేషన్ ఇంకా బాగుందండి. 13,000 రూపాయలు కేవలం 13,000. ఇన్నాళ్ళు నేను రేట్ చెప్పట్లేదు. కామెంట్స్ లో అందరూ ఏంటంటే రేట్ చెప్పండి అంటుంటారు కదా. రేట్ చెప్పాలంటే పెద్ద సమస్య కాదండి, కాపీలు చేసేస్తున్నారండి. ఇప్పుడు ఇదే చీరనే కాపీ దింపేసి రేట్ తక్కువ పెట్టేస్తున్నారు. అవునండి. తర్వాత ఏంటంటే హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది, మనం రేట్ చెప్పట్లేదు. ఇప్పుడు ఏంటంటే మనం హోల్సేల్ రిటైల్ ఒకటే ప్రైస్ కింద పెట్టేసామండి. అమ్ముకునే వాళ్ళు వచ్చినా ఒకటే ప్రైసే అండి. సింగిల్ పీస్ పెళ్లి వాళ్ళు వచ్చినా ఒకటే ప్రైసే ఉంటదండి. బార్గెనింగ్ ఆడాలి అనుకుంటే మాత్రం రేట్ ఎక్కువ చెప్పి తగ్గిస్తాను అంతే. నేనే కాదు చేసేదంతా అదే అండి. ఎవరైనా అంతే కదండి. డిఫరెంట్ చూడండి కలర్ కాంబినేషన్స్. ఇది మొక్కజొన్న అండి, కల్నేతలో వచ్చింది. కల్నేత అండి, ఎల్లోకి వైలెట్ కల్నేత వచ్చిందండి. చాలా స్మూత్ గా ఉప్పాడ చీరలా ఉంటదండి. ఉప్పాడ పొట్టి ఎలా మెత్తగా ఉంటదో అలా మెత్తగా ఉంటదండి. బాగున్నాయండి. ఒక్కో డిజైన్ లో ఒక డిజైన్, ఒక్కొక్క కలర్ కాంబినేషన్. వచ్చిన డిజైన్ రాకుండా వచ్చిన కలర్ కాంబినేషన్ రాకుండా అలాగే. ఇది కల్నేతలో మెయిన్ ఏంటంటే ఫ్రెష్ స్టాక్ అండి. మేము ఒంటి మీద వేసి నలిపేసి అలాగే అసలు ఎవరికి చేయించమండి. అంటే రాగానే చూడండి కొంతమంది పెళ్లి కూతుర్లకు ఒంటి మీద వేస్తారు. మనం అలా ఒంటి మీద వేసేసి కానీ వడ్డానాలు పెట్టే మాత్రం చేయమన్నమాట. మాకు మెయిన్ సరుకు నలిగిపోద్దండి. కలర్ చాలా హైలైట్ గా ఉంటదండి. ఇది కలర్ కాంబినేషన్ బాగుందండి. కలర్ కాంబినేషన్ కడితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి. అందరూ టిష్యూలు కొంతమంది చూసి కొంచెం బోర్ కొట్టిన వాళ్ళు కంచిపట్టు ఒరిజినల్ కావాలంటే ఇందులోకి రావచ్చు. అవునండి. ఇప్పుడు అంతా టిష్యూ పట్టు కదండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలర్ లైట్ కలర్స్ అన్ని కూడా టిష్యూ పట్టు మాకొద్దు, కొంచెం డిఫరెంట్ ఇలా కలర్ బై కలర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటది. ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎక్సలెంట్ గా ఉందండి. కంచిలో కూడా ఈ రేటుకి ఇవ్వరండి. కంచికి వెళ్ళిపోతారండి అందరు చాలా మంది. అక్కడికి వెళ్ళి ఈ చీరలో 50,000 40,000 పెట్టి కొనుక్కొస్తున్నారు. ఇప్పుడు ఆరెంజ్ బాగా ఫేమస్ అయింది కదండి. ఇప్పుడు ఆరెంజ్ ఎక్కువ అడుగుతున్నారు జనాలు. ఇది చిల్లీ లైట్ చిల్లీ రెడ్, టమాటా రెడ్ కి పర్పుల్. చీర మాత్రం చాలా వైట్ లెస్, చాలా బాగుంది. ఇది కూడా కల్నేత వచ్చింది. కల్నేతలో గ్రీన్ అండ్ వైలెట్ అండి, గ్రీన్ అండ్ పర్పుల్. ఇవన్నీ కూడా కట్టుకుంటేనే ఇట్లా అందం కనిపిస్తుంది, తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కలర్ బై కలర్ అనమాట. అంటే పట్టు బై పట్టు. ఇవన్నీ ఇందాక చూసింది పట్టు బై టిష్యూ. ప్యూర్ 100% సిల్క్ మార్క్ అటాచ్ పళ్ళు. పెళ్లి కూతురు చీర అండి.
ఇది ఎంబోజ్ అండి. ఇది స్పెషల్ ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ మీకు ఒకేలా ఉంటుంది చూడండి, పోగులు ఉండవు అసలు. అవునండి, పోగులు. ఇది కంప్యూటర్ ఎంబోజ్ అంటారు దీన్ని. ఎంబోజ్ ఇది పోగులు ఇక్కడ బాడీలు ఎక్కడ కూడా పైకి కిందికి ఒకేలా ఉంటుంది. పళ్ళు కూడా అంత డిజైన్ ఇచ్చాడు కానీ ఎక్కడ పళ్ళుకు లైట్ గా ఉంటది పోగు, పళ్ళు వేసినట్టుగా. ఇది అసలు ఇది అలా అయితే అలా ఉండదండి, లేదండి. బ్యాక్ ఫ్రంట్ ఒకేలా ఉంటది. ఇది ఓన్లీ ఎంబోజ్ అనమాట. ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం మేము. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి లైట్. దీని ప్రైస్ కూడా 16,000 రూపాయలు. 16,000 మాత్రం. 16,000 మాత్రం. బయట ఇదే చీరనే మీకు 40,000-50,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మేము చెప్పే రేట్ హోల్సేల్ రేట్ కాబట్టి ఇంకా వ్యవస్థారులకు ఇచ్చేస్తున్నారండి. డిఫరెంట్ అనమాట. ఇవన్నీ కూడా ఎలిఫెంట్ డిజైన్, మన ఓల్డ్ ట్రెడిషనల్ డిజైన్ అనమాట. కాంచీపురం డిజైన్ ఇదంతా. అందరూ చాలా మంది కూడా సొంత మగ్గాలు అని చెప్తున్నారు కదండి. వాళ్ళు కూడా ఎవరు ఇవ్వట్లేదు కదా అలాగా. సొంత మగ్గాలు ఉన్న వాళ్ళు ఎలా ఇస్తారు ఇప్పుడు మనం చూపిస్తాం అనమాట. ఒక్క కంచి బట్టలోనే ఏదో మీరు చూపించిన స్టాక్ అయితే మాత్రం దీంట్లో ఎంత స్టాక్ అనుకుంటున్నాం కానీ మీరు చూపించిన 10% కూడా కాదండి. వీడియోలు తీయాలంటే 100 వీడియోలు సరిపోవు. అవునండి, మన ఐటమ్ అంతా వీడియో తీయాలంటే 100 వీడియోలు సరిపోవు అనమాట. ఇదిగోండి ఒక డిజైన్ లో ఒక కలర్ సెట్ అండి. అవునండి, ఇప్పుడు కొత్తగా వేస్తున్నామండి. ఇప్పుడు అంతా ఫ్లోరల్ క్లమ్జీ డిజైన్స్ అన్ని కూడా చూసి బోర్ కొట్టేసింది జనాలు. అవునండి, ఇప్పుడు కొంచెం డీసెంట్ కావాలి. ఇప్పుడు డీసెంట్ డిజైన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒకే మగ్గంలో డిజైన్స్ అనమాట. ఇదిగోండి ఇది కూడా అంతే. మన పెళ్లి కూతురికి పెళ్లిపీటల మీద పసుపోతు చీర కింద వాడతారు కదా, ఆ టైప్ లో ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్ కుట్టండి. అంతా కూడా కుట్టు బాగుంది. 16,000 రూపాయలండి. ఛాలెంజ్ చేసి మరీ సిల్క్ మార్క్ బయట కంపేర్ చేసుకోమని చెప్తున్నారు. ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. చెప్పాలంటే మన సార్ ఉన్నారు కదండి కిరణ్ గారు, లలిత జ్యువెలరీ కిరణ్ గారు, ఆయనలా చెప్పాలి మేము కూడా. ఫోటోలు తీసుకోండి, బయట రేటు కంపేర్ చేసుకోండి, ఇక్కడికి వచ్చి చూసుకోండి. నేను సిల్క్ మార్క్ ఇస్తాను. ఇప్పుడు 1 గ్రాము బంగారు కొనేటప్పుడు హాల్ మార్క్ చూస్తారు. అవునవునండి. 30,000 40,000 1,00,000 రూపాయలు పెట్టి చీర కొనేటప్పుడు సిల్క్ మార్క్ ఎందుకు మీరు చూడట్లేదు? సిల్క్ మార్క్ మీ హక్కు, అది అడగాలి. ప్రతి దానికి సిల్క్ మార్క్ ఉంటుంది. మనం చూపించే ప్రతి చీరకి సిల్క్ మార్క్ ఉందండి. సిల్క్ మార్క్ లేకపోయినా లేదని చెప్పేస్తున్నారు మీరు. సిల్క్ మార్క్ ఐటమ్ అయితే సిల్క్ మార్క్ అంటామండి. సిల్క్ మార్క్ కాకపోతే సిల్క్ మార్క్ కాదమ్మా, ఇది మిక్స్ కల్తీ అని చెప్పిస్తాం. అవునండి, అవును. ఇది కూడా లేటెస్ట్ డిజైన్. ఇది జ్యోతి బుట్టాలు లేటెస్ట్ అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇలా వస్తుంది, ఎంబోస్ బ్లౌజ్. ఇది కూడా బ్యాక్, ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ ఫ్రంట్ చూడండి ఒకేలా ఉంది, ఒకేలా అనిపిస్తుంది. పోగులు ఉండవు. అవునవును. పట్టీలు తగులుకుంటున్నాయి, ఇంకా అవి తగులుకుంటున్నాయి, ప్రాబ్లం ఉండదు. ఇంకా బ్యాంగిల్స్ తగులుకునే ప్రాబ్లం ఇలాంటి డిజైన్స్ లో ఉండవు. ఇంటర్లాకింగ్ అంటారు కదండి, ఇంటర్లాకింగ్ కూడా పోగులు తగులుకుంటాయి. ఈ ఎంబోజ్ కి మాత్రమే పోగులు తగులుకోవాలి. మామూలుగా జనరల్ గా ఇలాంటివి వస్తున్నాయి కదా, వీటికి ఈ ప్లేస్ లో భిన్నంగా కొంచెం వెరైటీ తయారు చేసాం అనమాట. ఇది రెగ్యులర్ గా మనకు ఇమిటేషన్ కూడా వచ్చింది కాబట్టి ఇది మాకు కొంచెం డౌన్ చేసి ఇలాంటివి మాత్రం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. మీరు చూపించిందేమో ప్యూర్ సిల్క్ మార్క్. ఇది ప్యూరే. అవునండి, వీటిలో ఇమిటేషన్ కూడా వస్తుంది. అవును, ఇమిటేషన్ కూడా వచ్చి, కాకపోతే దీనికి డిఫరెంట్ గా ఇది మామూలుగా వైట్ గోల్డ్ వస్తుంది. మనం ఏంటంటే యాంటిక్ జరీ వేసాం దీంట్లో. మీకు 3D లా కనిపిస్తుంది శారీ. ఇది యాంటిక్ జరీ. 4K యాంటిక్ జరీ అనమాట. ఒక సైడ్ కి ఆకు కూడా మీకు ఒక ఆకు మీద ఒక ఆకు పడినట్టు ఉంటది. అవునండి, ఇది మార్కెట్ లో ఇంకెక్కడ ఉండదండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, దొరకదు కూడా అసలు. ఇది టెంపుల్ జ్యువెలరీ ఎక్కువ వాడుతున్నారు కదా ఇప్పుడు, ఆ టెంపుల్ జ్యువెలరీకి ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారండి. ఇది కస్టమైజేషన్ అండి ఎక్కువ. కంచి పట్టులో యాంటిక్ జరీ, రెడ్ జరీ అనమాట, రెడ్ గోల్డ్ జరీ. ఇది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క జరీ వాడతాం అనమాట. ఇది మీనాకారి బార్డర్, ఇది చాక్లెట్. ఇది డిఫరెంట్ అండి, జరీ డిఫరెంట్, చాలా సాఫ్ట్ ఉంటుంది చీర కూడా. అవును, మీరు చూపించే కలర్స్ మారుతున్నాయి, డిజైన్స్ కూడా మారుతున్నాయి అండి. డిజైన్స్ కూడా మారుతాయి. 18,000 అండి, 18,000. ఇదండి ఓన్లీ 18,000 రూపీస్. మీనాకారి బార్డర్, యాంటిక్ జరీ. ఇదిగోండి బార్డర్ అంతా కూడా మీకు యాంటిక్ జరీ. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ జరీ వస్తుందండి. ఇది మళ్ళీ సిల్వర్, పికాక్ అంతా సిల్వర్. ఆనంద కన్నా లైట్ వస్తుందండి. అవును, బాగా పాత వాళ్ళు అయితే పాలపిట్రంగా అంటారు. చాలా స్మూత్ ఉంటుంది చీర కూడా. డిఫరెంట్ కావాలంటే మన షాప్ రావాలండి. పెళ్లి కూతురు ఎవరు కట్టింది 10 మంది కట్టింది మాకు వద్దు, డిఫరెంట్ గా కావాలంటే మన దగ్గరికి రావాలి. ఇంకా లేదు అందరితో పాటు మనం సమానం అనుకుంటే ఇంకా వెళ్ళిపోవడం. మాల్స్ ఇది ఒక కలర్ వచ్చిందండి. ఇలాంటిది ఒక్క చీర ఉండదండి, పెద్ద పెద్ద మాల్స్ లో ఒక్క చీర కూడా ఇలాంటిది ఉండదు. బాగుందండి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది.
ఈ చీరలన్నీ కట్టుకుంటే అందమండి. కట్టుకుని మీకు అక్కడ చూడండి స్టేజ్ మీద వాళ్ళు వేసే ఫోకస్ లైట్స్ ఉంటాయి కదా, ఫ్లాష్ లైట్స్, దానికి బాగా కనిపిస్తాయండి. ఇవి ఇలాగేం తెలియదండి, ఇట్లా మేము చూపించినా కూడా పెద్దగా తెలియదు. ఈ 3D డిజైన్ అనేది ఇలా అయితే తెలియదండి, కట్టుకుంటే చాక్లెట్ మీద ఈ పికాక్ ఎంత బాగా కనిపిస్తుంది. అవునండి. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఉంటాం, డిజైన్స్, క్లాత్, జరీ మొత్తం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒక్క డిజైన్సే కాకుండా దానికి ఏ జరీ వాడితే ఎన్నేళ్ళు ఉంటది అంటే ఏది ఇప్పుడు ఏది ఓల్డ్ అయిపోతుంది, నెక్స్ట్ మనం ఏ స్టెప్ వేయాలనేది మేము చేస్తూ ఉంటాం. చాక్లెట్ కి గ్రీన్ అండి, ఇది డిఫరెంట్. ఈ ప్రెసెంట్ కేరళకి వెళ్తుందండి. కేరళలోనే 40-50,000 పైన అమ్ముతున్నారండి షోరూమ్స్ లో. ఇది మనకు రావాలి అంటే అక్కడ వాళ్ళు ఫోటోలు తీసి ప్రింటర్స్ లో పెట్టిన తర్వాత ఆ ఫోటో పట్టుకుని తిరుగుతారు మనోళ్ళు. మనది అలా కాదు, మా దగ్గర ఏ ఐటమ్ అయినా సరే మన దగ్గర నుంచి ఒకరు కట్టుకున్న తర్వాత ప్రింట్రెస్ట్ గానీ ఈ ఇన్స్టాగ్రామ్ లో గానీ వాడతారు, అప్పుడు ఆ ఫోటోలు పట్టుకొని తిరుగుతారు. మా దగ్గర అలా కాదు, దాంట్లోకి రాకముందే మన దగ్గర ఉంటాయి. మీరు వ్యూవర్స్ కాబట్టి మీరే తయారు చేసి అక్కడికి వెళ్తున్నాయి కాబట్టి ఉంటాయండి. ఇప్పుడు చాలా మంది అండి మా దగ్గర ఉన్న ఐటమ్ చూడాలంటే చూడరు, అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పర్సన్ కట్టుకొని అదండి మన ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసి చెప్తున్నారు. నాకు కూడా ఇన్ని వీడియోలు చేస్తున్నాను, నాకు అనిపించింది కూడా అదే. మీకు జ్యోతికా శారీస్ చూపించాను కదా, జ్యోతికా శారీస్ అవి కూడా అంతే అండి. ఫస్ట్ లో ఎవరికి ఎక్కేది కాదండి, ఒక 3-4 శారీస్ మనం ఇచ్చాం ఒకరికి, అక్కడి నుంచి కంటిన్యూగా ఆ శారీ కావాలని వస్తున్నారు. ఫస్ట్ అది చీర ఇచ్చామనుకోండి, అది ఎక్కట్లేదు వాళ్ళకి. ఫస్ట్ ఇది చూపిస్తుంటే ఇది ఎక్కడ చూడలేదు కదా, ఇది ఎలా ఉంటది అంటే భయపడుతున్నారు పాపం. మనది ఏంటంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, మనది ఏంటంటే ఓన్ క్రియేషన్ అనమాట. మార్కెట్ లో ఆల్రెడీ అన్ని డిజైన్స్ మేము సెర్చ్ చేస్తూనే ఉంటాం. ఆ డిజైన్స్ ఎప్పుడైతే ఓల్డ్ అయిపోతుంటాయో మేము కొత్త వాటికి జంప్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అప్పుడు మీకు కొత్త వెరైటీ డిజైన్స్, వెరైటీ బార్డర్స్ కావాలంటే మన దగ్గర దొరుకుతాయి. మీకు షోరూమ్ కూడా వెళ్ళక్కర్లేదు. ఇక్కడికి వచ్చారంటే కొంచెం ఏమీ లేదు, పైకి మెట్లు ఎక్కి పైకి రావడమే కొంచెం కష్టపడాలి. మరి మేము తక్కువ రేటుకి ఇవ్వాలంటే మా మెయింటెనెన్స్ తగ్గించుకోవాలి. మా మెయింటెనెన్స్ 0 చేసుకుంటే మీకు అందుబాటు ధరలో మేము ఇవ్వగలం. మీకు అదే నేను పెద్ద షోరూమ్ పెట్టాను అనుకోండి, ఇదే చీర నేను 1,00,000 రూపాయలు అమ్మాలి. దీని వాల్యూ కేవలం 18,000 రూపాయలు మాత్రమే. ఇది నేను షోరూమ్ పెట్టిన తర్వాత నేను ఎంత అమ్మాలి? ఇది 50,000 అమ్మితేనే నా గుమస్తాల జీతాలు, నా షాప్ రెంట్లు, నా కరెంటు బిల్లు, మీరు తాగే కాఫీ, టీలు, వాటర్ అంతా ఇవ్వాలి. మీరు తాగే వాటర్ కూడా నేను దీంట్లో లాభం వేస్తాను. ఇది కంపల్సరీ షాపింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు తాగే కాఫీ, టీలకు కూడా నేను అంటే మీకు ఏదైనా జ్యూసులు తెప్పించాలన్నా 100 రూపాయలు కూల్ డ్రింక్ అవుతుంది. మీ దగ్గర నేను లాగేది ఎంత? 10,000 రూపాయలు లాగుతాను లాభం. అర్థమైందా? మీకు అదొక్కటే ఆలోచించుకోండి. 4 మెట్లు పైకి ఎక్కి వచ్చారనుకోండి, మీకు రీజనబుల్ గా దొరుకుతుంది, నచ్చిన ఐటమ్, వెరైటీ అన్ని దొరుకుతాయి. అవును. డబ్బులు వేస్ట్ చేసుకోకండి, అదొక్కటి నేను చెప్పగలను. మీరు ఇందాకలా పెళ్లి బేరం ఒకటి వస్తే చూపించారు కదా పట్టు సారీస్, అవండి అవి వీడియో చేసామనుకోండి దాన్ని పాడు చేసేస్తారండి నిజంగానే. అంటే ఏం లేదు, ఇప్పుడు కొంతమంది డిజైనర్స్ కూడా ఉన్నారు, కళ్ళతో చూస్తేనే దాన్ని క్రియేట్ చేసే వాళ్ళు కూడా టాలెంట్ ఉంది, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఏం లేదు, ఫోటో ఇప్పుడు ఉందండి, ఇది సేమ్ దీన్ని ఇమిటేషన్ దింపేశారు, తీరా ఇమిటేషన్ చూస్తారు దింపేశారు, మా వాళ్ళు దింపేశారు. ఎక్కడ కాదు, ఇది ఇలాగ ఉంచుతాను నేను. ఇదే చీరని ఇమిటేషన్ చూపిస్తాను. 4,500, 18,000 డిజైన్, 4,500 మేమే తయారు చేసాం. ఎంత తేడా ఉందండి? సేమ్ డిజైన్, సేమ్ డిజైన్. దానివల్ల కొన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మేము 1-2 మాత్రం చూపించగలం. అన్ని చూపించాలంటే కొంచెం పబ్లిక్ అయిపోయిన తర్వాత ఈ కాస్ట్ పెట్టుకున్న వాళ్ళకి ఇది ఒకటేలా కనిపిస్తుంది, వాల్యూ కనిపించదు. ఇప్పుడు పాపం డబ్బున్న వాళ్ళు ఉంటారు, మేము రేంజ్ ఎక్కువ పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని 50,000 పెట్టి కొనుక్కుంటారు. సపోజ్ అదే చీర 4,000 వస్తే 4,000 వాళ్ళు బాగానే ఉంటారు, తక్కువ పెట్టుబడి పెట్టారు కాబట్టి. 50,000 రూపాయలు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? బాధపడతారా లేదా? అరే ఇంత డబ్బు ఇంకా వాళ్ళు ఈ రేంజ్ కి రారు. అప్పుడు ఈ శారీస్ వాళ్ళు కొనకపోతే వ్యూవర్స్ ఏమైపోతారు, ఆ డిజైన్ చేసే వాళ్ళు ఏమైపోతారు? దీని మీద చాలా మంది ఆధారపడి ఉంటారు అనమాట. వాళ్ళందరి వ్యవస్థ పాడైపోద్ది. అందువల్ల కొన్ని మేము దింపమన్నమాట అండి. మీకు ఏది వెరైటీ, నెక్స్ట్ శ్రావణ మాసానికి ఏమొస్తుంది, నెక్స్ట్ మాఘ మాసానికి ఏమొస్తుంది, ఆషాఢ మాసంలో మేము ఏం దింపుతాం అన్ని క్లియర్ గా మనం చెప్తాం అనమాట. మాకు వేరే పనే ఉండదు, మీకోసం వెరైటీలు తయారు చేయడమే మా పని. చూపిస్తారు ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ తయారు చేయడమే మా పని. వెతకడం, తీసుకురావడం, మీకు రీజనబుల్ గా అందించడం, అంతే. అది కూడా విత్ సిల్క్ మార్క్. సిల్క్ మార్క్ లేనిదే మా దగ్గర కల్తీ. సిల్క్ మార్క్ స్టాంప్ లేకపోతే అది కల్తీ, మీరే గుర్తించుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంటే ఒరిజినల్ అనమాట. ఇది లేకపోతే దాంట్లో కల్తీ ఉందని మీరే డిసైడ్ అవ్వాలి, నేను చెప్పకూడదు ఇంకా. అది ఇదిగోండి, అడిగారు కదా, ఇది చూపిస్తాను. మీరు అడిగారు కాబట్టి కొన్ని మాత్రం చూపిస్తాను నేను. డిజైనర్ బార్డర్
ఈ పెద్ద పెద్ద షోరూమ్ లో ఏం చేస్తున్నారంటే 3 లక్షలు 2 లక్షలు 15 లక్షలు 11 లక్షలు 9 లక్షలు కూడా అమ్ముతున్నారండి. ఉండదండి, ఉండదు. మా ధర్మవరం వాళ్ళే కొంచెం ప్రాఫిట్ వేసుకొని షోరూమ్ కి వేస్తారు. వాళ్ళు మినిమం కొత్త డిజైన్ క్రియేట్ చేసినప్పుడు షోరూమ్ పెద్ద పెద్ద షోరూమ్కి వేస్తారు. వాళ్ళ మెయింటెనెన్స్ అంతా మరి దాని మీదే కదా వేసి లాగేది. ఎవరు ఫ్రీగా ఎవరు బిజినెస్ చేయరండి. ఆఫర్ ఇస్తున్నారంటే ఫ్రీగా చేస్తున్నారు ఏమన్నా? లేదు కదా. మన జేబులో డబ్బులు పెట్టి మన జేబులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన జేబులోకి 100 రూపాయలు పెడుతున్నారు అండ్ 100 రూపాయలు జేబులో పెట్టి 10,000 రూపాయలు లాగుతున్నారు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి చాలు. ఆఫర్ అన్న దానికి దూరంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే మేము కూడా ఇప్పుడు షోరూమ్కి వెళ్తుంటాం, మా పిల్లలకి డ్రెస్సెస్ కానీ అది కానీ మేము వెళ్ళమండి. ఆఫర్ అంటే అస్సలు నమ్మమండి. ఫుట్పాత్ మీద కొనుక్కుంటున్నారు అదే డ్రెస్. లేదంటే ఈ తాడి తోటలో మంచి మంచి రకాలు దొరుకుతాయి. తాడి తోట అంటే కొంతమంది అడుగు కూడా పెట్టరండి, తెలుసండి? లేదండి, ఇక్కడ మంచి దొరుకుతాయండి. ఇక్కడ తాడి తోట అంటే ఎత్తుక్కుంటే రీజనబుల్ గా రూపాయి మిగులుతుంది. అంటే అండి ఏంటండి ఇక్కడ లైటింగ్స్ అది పెట్టరండి, బాగా షో చేయరండి. ఎందుకండి? అందుకని వీళ్ళకి తెలియట్లేదండి. కానీ దీన్నే తీసుకెళ్లి లైటింగ్ లో పెట్టి షో చేస్తుంటే అవి ఇప్పుడు ఈ చీర మనతో ఉంటదండి. ఈ లైటింగ్ మీరు ఉండేది 10 నిమిషాలే, అరగంట ఉంటారు. ఆ అట్మాస్ఫియర్ లో అరగంట లేదంటే గంట ఉంటారు. అట్మాస్ఫియర్ తీసుకెళ్లి మన ఇంట్లో పెట్టుకోలేం కదా. ఈ చీర మాత్రం మన దగ్గర ఉంటది. ఈ చీరకు మాత్రం విలువ ఇచ్చి దీనికి ఎంత డబ్బు పెట్టగలము అంతవరకే పెట్టండి. 50,000 1,00,000 రూపాయలు పెడతారు. దీన్ని 18,000 20,000 చీర కొనుక్కోండి. మిగతా డబ్బు బంగారు పెట్టుకోండి. ఆ బంగారు ఎప్పటికైనా రేటు పెరిగిపోతుంది కదా. ఇది ఇప్పుడు ఇందాక వాళ్ళకి చూపించింది శారీస్ ఇయ్యే కదండి. అయ్యేనండి. ఇప్పుడు ఇది ఎక్స్క్లూజివ్ అండి. వాళ్ళు ఇందాక వచ్చారు కదా, ఎందుకు నేను చూపించినానంటే ఇందాక వచ్చిన వాళ్ళు హైదరాబాద్ అండి. వాళ్ళ హైదరాబాద్ నుంచి ఇందాక వాళ్ళు నిన్ననే కారులో వచ్చేసారు వాళ్ళు. ఇదే శారీని అక్కడ సిటీలో ఒక షోరూమ్ లో, పెద్ద షోరూమ్ అండి, పెద్ద అంటే ఒక పేరు ఉన్న షోరూమ్ లోనే 8 lakhs చెప్పారటండి. 8 lakhs 9 lakhs వాళ్ళు యూట్యూబ్ చూసి వెళ్ళారంటండి. సపోజ్ ఏదో యూట్యూబ్ చూసి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వీడియో చూసారంటండి. మనం ఏంటంటే సిల్క్ మార్క్ గురించి చెప్పి ఇలా ట్యాగ్ లేసి అమ్ముతున్నాం కదా, వాళ్ళు నాకు కాల్ చేశారండి. కొన్ని శారీస్ ఈ టైప్ శారీస్ ఉన్నాయంటే కాస్ట్ ఎంత అని అడిగారు. వాళ్ళు అక్కడి నుంచే నేను వాళ్ళకి కాస్ట్ చెప్పేశాను. మేడం సో ఈ కాస్ట్ నుంచి ఈ కాస్ట్ వరకు ఉంటాను. వెంటనే వచ్చారండి. ఇదే శారీస్ నే వాళ్ళు 2 lakhs 3 lakhs 4 lakhs 8 lakhs అని చెప్తున్నారంటండి. ఏమంటే ఇది నేను వాళ్ళకి ఎంతకి ఇచ్చాను తెలుసా అండి? 35,000 కి ఇచ్చాను. 35,000 ఈ శారీ ఇచ్చింది. అసలు 35,000 ఎక్కడైనా ఏ కస్టమర్ ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకోండి. ఇదో నేను వీడియో కూడా ఇస్తున్నాను. ఇప్పుడు ఇందాక ఇవ్వనన్నాను కదా, వీడియో ఇస్తున్నాను. 35,000. దీన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటండి, వాళ్ళ కస్టమర్ చెప్పిందండి, ఇదిగో ఈ చీర నేయడానికి మినిమం 4 months పడుతుందంట. ఇది 3 lakh నుంచి వాళ్ళు 9 lakh 10 lakh కూడా చెప్పారంటండి. వాళ్ళకి ఎందుకు చిన్న వీడియో చూసిన తర్వాత మన వీడియో చూసిన తర్వాత డౌట్ వచ్చి నాకు కాల్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇదంతా ప్యూర్ గోల్డ్ అని చెప్పి అమ్ముతున్నారు. ప్యూర్ గోల్డ్ అని చెప్పి అమ్ముతున్నారండి. ఇది ప్యూర్ గోల్డే రాదండి. మీకు నేను ఒకవేళ బంగారం చీర నేను ఇవ్వాలి అనుకుంటే ఈ బంగారం చీరలో ఈ చీరలో మీకు ఇంత బంగారం వస్తుందని ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుందని ఇది ఎవరు మీకు చెప్పి అమ్మరు. అది మా ధర్మవరంలో కూడా కొంతమంది స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారండి. వాళ్ళు కంచి అలా పెద్ద పెద్ద మాల్స్ కి పెద్ద పెద్ద షోరూమ్స్ కి ఇస్తున్నారు. అండ్ అది సర్టిఫికేట్ వస్తుంది. ఇది మిషన్ ఉంటుంది, మిషన్ స్కాన్ చేసి వస్తుంది అనమాట. ఆ మిషన్ స్కాన్ చేసిన తర్వాత ఈ శారీలో ఇంత 1/2 grama 1 grama ఇంత పర్సెంటేజ్ గోల్డ్ వస్తుంది అని చెప్పేసి ఆ మిషన్ మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే బంగారు ఉందని నమ్మకం. ఏ సర్టిఫికేట్ లేకోకుండా మీకు ఏ ఐడెంటిటీ లేకుండా బంగారు ఉందని నోటి మాటలను మాత్రం చెప్పి నమ్మకండి. దయచేసి మీకు డబ్బులు మాత్రం లక్షల డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీరు అందరిని నేను అనుకుంటున్నానండి, బంగారం ఉందంటే నిజమే నేను అనుకుంటాను. బంగారు కలర్ బంగారం ఉందన్న చీరకి సర్టిఫికేట్ ఉంటదని మీరు చెప్పారు. ఉంటదండి. మీరు ఎక్కడ ఇవ్వరు అది. యాక్చువల్ గా నేను అలా చేసి ఇమ్మని ఎవరన్నా అడిగితే నేను అప్పుడు మళ్ళీ దానికి వీడియో చేస్తాను. నాకు అది నా దగ్గరకు వచ్చినప్పుడు బంగారు సర్టిఫికేట్ ఎవరన్నా చేసి ఇమ్మని అడిగారు అనుకోండి, అప్పుడు నేను వీడియో చేసి ఆ సర్టిఫికేట్ మన ఇండియాలో ఓన్లీ చెన్నై బెంగళూరు ఆ 2 చోట్ల ఉందన్నమాట ఆ సర్టిఫికేట్ ఇచ్చే మిషన్. మీరు ఎవరన్నా కస్టమైజ్ నాకు పలానా గోల్డ్ తో ఎంత గోల్డ్ తో చెయ్యండి డిజైన్ అంటే ఆ టెస్టింగ్ తీసుకెళ్లి మీరు టెస్టింగ్ చేయించి ఆ సర్టిఫికేట్ తెచ్చి వీళ్ళకి ఇవ్వాలి. సర్టిఫికేట్ ఉంటేనే కదా మీరు నమ్మాలి. ఒకటి చెప్పండి, కరెక్టే కదా? సర్టిఫికేట్ ఉంటేనే అది బంగారు చీర నమ్మండి. కానీ మీరు ఒక్క నిమిషం అండి, ఆ మాటకి
మీరు సర్టిఫికేట్ ఉంటుంది అంటున్నారు కానీ మాలాంటి వాళ్ళకి బంగారంతో తయారైన చీరకి సర్టిఫికేట్ ఇస్తారని సంగతి తెలియదు కదండి. కదా, అందుకే అవగాహన కోసమే నేను ఈ వీడియోలు చేస్తుంది. నా బిజినెస్ పెంచుకోవడం కోసం కాదు, ఓన్లీ అవగాహన గురించి మీకు చెప్తున్నాను. మీరు నేను చెప్పింది నిజమైతే మీకు నమ్మకం కలగాలి అనుకుంటే మా దగ్గరకు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ నేను చెప్పిందే బయటికి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను మోసం చేయకుండా వ్యాపారం చేద్దామని నా ఉద్దేశం. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బయట దొరికే 10 లక్షల రూపాయల చీర కట్టాలని మా ఉద్దేశం. మిడిల్ క్లాస్ కూడా మేము అంత అఫోర్డ్ చేయలేమన్న వాళ్ళు కూడా మంచి పట్టు చీర కట్టాలన్న ఉద్దేశమే మాది. అంతే. మీ దగ్గర లక్షలు దొబ్బేసి ఉంటే ఈ రోజు మాత్రం నేను 1000 కోట్లు సంపాదించాను. ఇదిగోండి ఈ చీరనే ఇలా బంగారం చెప్పేసి అమ్ముతున్నారు. ఇది బంగారం. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఏమంటే ఇది 2 గ్రామ్స్ ఖరీచుకుంటే ఈ చీర నేయడానికి దాదాపుగా ఒక 15 days 1 year కష్టపడి చేస్తారండి ఈ చీర అని అబద్ధం చెప్పి నేను అమ్మితే కొంటారు జనాలు. అవును, కొంటారండి. రేపు పొద్దున ఇది కరిగించుకున్న తర్వాత బూడిద వస్తే ఎవరిని తిడతారు? నన్నే తిడతారు. అవునండి. ఆ మాట వద్దు. నేను మా షాప్ ఉన్నంత వరకు ఒకటే మాట మీద మేము ఉంటాం. ఇది ఫేకు, ఇది ఒరిజినల్ చెప్పి అమ్ముతాం. అది ఇదేనండి. అది బంగారం చీర అని చెప్పి అమ్ముతున్న చీరలన్నీ ఇవే. మనకి ఏంటంటే మేము పెట్టిన పేరు అయితే డిజైనర్ బార్డర్. ఇంకా మీరు పైతాని పెట్టుకుంటారో దీనికి ఏ పేరు పెడితే ఆ పేరు పలికేస్తుంది. బంగారంతో నేసిన దానికి మీరు ఒక అవగాహన కల్పించారు. అంత ముందు ఫస్ట్ మనం వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు సిల్క్ మార్క్ సర్టిఫికేట్ మీద అవగాహన కల్పించారు. ఇప్పుడు ఏంటంటే పట్టు శారీలు బంగారంతో నేసింది అని ఎవరైనా అంటే బంగారంతో నేసిన శారీకి సర్టిఫికేట్ ఉంటుంది. చీరకు 20 చీరల లాభాలు తినే వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక్కసారి ఒక చిన్న మాట చెప్తున్నాను మన జనాలకి, మన వ్యూవర్స్ అందరికి. 1 గ్రామ్ బంగారు కొనేటప్పుడు ఇది హాల్ మార్కా కాదా, ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, ఇది బ్రాండెడ్ షోరూమా కాదా, ఇది గ్యారంటీ షోరూమా కాదా అని అన్ని ఎంక్వైరీ చేస్తాం కదా. ఇన్ని లక్షలు పోసి చీర కొనేటప్పుడు ఇది ఒక్కటి చూడరు ఎందుకండి? సిల్క్ మార్కా కాదా ఇది ఒక్కటి చూడరు ఎందుకు? అది చూడాలి కదా. మీ షాప్ సిల్క్ మార్క్ సర్టిఫైడా, ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు మీరు, మీది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరా, అవి ఎవ్వరు అడగరు. ఏమీ లేదు, 1,00,000 రూపాయల చీర 50,000కి వచ్చిందంటే బిల్ వేయించుకుంటున్నారు, కార్డు ఇస్తున్నారు, స్వైపింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్ శారీస్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిటీస్ లో ఇంకా చెప్పలేమండి, అంతులేని రేటు. వాళ్ళు ఇష్టమండి, ఇంకా ఎంత పడితే అంత. డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి అనవసరంగా, ఎందుకని మేము చెప్పడం అంతే. ఇప్పుడు ఎవరైనా డబ్బులు కష్టపడితే కదండి వచ్చేది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. కాంబినేషన్ ఇంకా అదిరిపోతుందండి. మీకు ఇక్కడంతా కూడా ఇంటర్లాకింగ్ అంటారు. ఇదంతా ఇంటర్లాకింగ్ ఏం కాదండి, ఆ వీవింగ్ అలా వచ్చేస్తుంది అంతే. మేము సపరేట్ చేయించేది ఏం కాదు. ఆ కంప్యూటర్ కి ఆ మగ్గానికి ఎంత పోగులు కంటే అంత పోగులు తీసుకుంటది. అది ఆ డిజైన్ బట్టి అనేది ఇంటర్లాకింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి. 35,000. ఇంకా కొంచెం కాస్ట్లీ జరిగి పెట్టుకుంటే 40. ఇదే చీర మీకు వద్దు, మాకు తక్కువలో కావాలి అంటే 20-25 లో కూడా తక్కువలో చేసుకోవచ్చు. జరి తక్కువ క్వాలిటీ జరి పెట్టుకుంటే సేమ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. మీరు వీడియో తీసి ఎనీ షోరూమ్ లో మీరు రేట్ ఎంక్వైరీ చేసుకోవచ్చు విత్ సిల్క్ మార్క్. ఇంకొకటి అండి, నేను సిల్క్ మార్క్ బిల్లు మీద కూడా సిల్క్ మార్క్ నెంబర్ వేసిస్తాను. నేను ఎవరైనా వేసిస్తారు అది బిల్లు మీద కూడా నేను సిల్క్ మార్క్ ఐడి నెంబర్ వేసిస్తాం మేము. G13704460 ఈ నంబర్ కూడా మేము వేసిస్తాం. ఫలానా శారీకి ఆ సిల్క్ మార్క్ మేము అమ్మామని చెప్పి మీకు అది అమ్మరు, అది ఎవరు కూడా. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయండి, అన్ని చూపిస్తే ఏమంటారు, ఎక్కువ చూస్తే మాత్రం వాళ్ళకి విసుగు వచ్చేస్తా. అంటే విసుగు ఇక్కడ షాప్ వచ్చిన తర్వాత మేము చూసినా కాకుండా వేరే ఇదిగోండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ చెప్పించండి. బ్లౌజ్ కూడా డిజైన్ ఇందులో చూసారు లైన్ ఇలాగా. బ్లౌజ్ కూడా క్రియేట్ చేసాం. మాకు బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఇలాంటి వాటికి మగ్గం వర్క్ బ్లౌజులు పెట్టి వేసుకోకూడదు, ఇందులో ఉన్న బ్లౌజ్ క్రియేట్ చేసుకోవాలి. ట్రిపుల్ కార్డ్ మీనాకారి ప్యూర్. ఇదంతా కూడా మీనాకారి వీవింగ్ అండి. 27,000 రూపాయలు, నో డిస్కౌంట్. ఇంకా ఈ ఆఫర్లు ఏమీ నో బార్గెనింగ్. 27,000 రూపాయలు. ఎక్కడైనా అండి వాళ్ళ ఇష్టం. షోరూమ్ రెంట్ 10 లక్షలు ఉందనుకోండి, ఇది 1,00,000 అంటే 4 చీరలు అమ్మితే వాళ్ళ రెంట్ వచ్చేయాలి. అలా 27,000 ఇదిగోండి. డిఫరెంట్ పీస్టల్ కలర్ మ్యాచింగ్స్ అన్ని మన ఓన్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను డిజైనింగ్ ఎలా చేపిస్తున్నాను ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. నాకు వీడియోలో ఎలా పడుతుందంటే అండి, మీరు చూపించినప్పుడు ఒక కలర్, ఇటు వచ్చినప్పుడు ఒక కలర్, అలాంటి కలనేతగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా 3D షేడ్స్ అన్నమాట. ఇది లావెండర్ లో లెమన్ అండి. అవునండి, లావెండర్ లెమన్.
దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ పికాక్ అండి, డిజైన్ పికాక్ హైలైట్ అండి. ఇది ఇదిగోండి డిజైన్ అంతా క్రియేట్ చేయడం హైలైట్. ఈ డిజైన్ కూడా హైలైట్ చూడండి, డిజైన్ చూడండి చాలా బాగుందండి డిజైన్. మీరు ఎంత పెద్ద షోరూమ్కి వెళ్ళినా ఇంత క్వాంటిటీ ఇవ్వరండి. అవునండి, 4 లేదంటే ఒక 10 మీకు మా దగ్గరకు వచ్చారంటే ఒక ఐటమ్ చూసేసరికి వాళ్ళకు ఓపిక పోతుంది. అవునండి, ఇంకో ఐటమ్ చూడాలంటే ఆ ఓపిక తెచ్చుకోవాలి, అంత ఉంటుంది స్టాక్. ఇది ఇంకా డిఫరెంట్ గా ఉందండి. ఇది డిఫరెంట్ గా, ఇది మన పెయింటింగ్ వేసినట్టు టైప్ అన్నమాట. అవునండి, కట్టుకుంటే ఎలా ఉంటది అంటే ఇంకా వాళ్ళు స్పెషల్ గా ఉంటారు. స్పెషల్ ఫస్ట్ రేట్ అడుగుతారండి మెయిన్. అవును, ఎక్కడ కొన్నారు, రేట్ ఎంత. అవును, మా షాపు పైన ఉంది అని ఒక్కటి కొంచెం బాధపడాలి కానీ అవునండి మీకు రేట్ల విషయంలో క్వాలిటీ విషయంలో అన్ని కూడా మేము స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. అవునండి. ఇంకొకటి ఏంటంటే పిచ్చి పిచ్చి సరుకు అయితే మా దగ్గర ఉండదండి. మొన్న బిన్ని సిల్క్ చేసామండి. యాక్చువల్ గా మైసూర్కి బెంగళూరుకి ఎంత డిస్టెన్స్, కొన్ని బెంగళూరులో కూడా దొరుకుతాయి. కానీ నేను తెప్పించిన రాజమండ్రికి ఫ్లైట్ కి వచ్చి సాయంత్రం మళ్ళీ ఫ్లైట్ కి వెళ్ళారండి. బిన్ని సిల్క్ కోసం అంటే అక్కడ బెంగళూరులో దొరుకుతాయి, మైసూరులో దొరుకుతాయి. కానీ కొన్ని డిజైన్స్ మనం చేయిస్తాం కదా, ఆ డిజైన్స్ దొరకండి. వాళ్ళకి హెవీ క్వాలిటీ కావాలన్నారు. అంటే 1.5 kg టోటల్ వెయిట్ 1.5 kg కావాలి. వాళ్ళకి అది అలవాటు అంటండి. ఎక్కడికి వెళ్ళినా దొరకట్లేదు, అందుకే మన దగ్గరకు వచ్చారు. 5 శారీస్ పట్టుకెళ్లారండి, డిఫరెంట్ షేడ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో కంపల్సరీ ఇంకా బాగుందండి. మనం ఇంత ముందు చూసిన డిజైన్ లో ఇది ఒక కలర్ అండి, లావెండర్ అండి. ఈ కలర్ బాగుందండి, లెవెండర్ కి గ్రీన్ కాంబినేషన్. ఒక్కొక్క శారీ ఒక్కొక్క యూనిక్ డిజైన్ అండి. ఇప్పుడు ఈ శారీస్ ఎవరైనా కట్టి ఇన్స్టాగ్రామ్ లో పెడితే అప్పుడు ఆ ఫోటో పట్టుకొని తిరుగుతున్నారండి. అవునండి, అవునండి. ఒక్కటే చెప్తున్నానండి, మన వ్యూవర్స్ కానీ మన జనాలకి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, మనం 100% ఇన్స్టాగ్రాము ఈ ప్రింట్రెస్ట్ ఆ ఫొటోస్ మీద ఆధారపడకుండా కొత్తగా ఏం తయారవుతుందో ఒక 4 షోరూమ్ తిరగండి, కొత్త డిజైన్స్ చూడండి. అది కూడా చూడండి ఏంటంటే అవి ఇమిటేషన్స్ కూడా మీకు ఒరిజినల్ గా కనిపిస్తాయి ఈ పిక్స్ లోని. మనం ఏంటంటే అదేమో దాంట్లో ఒరిజినల్ శారీ ఏమో 30-40 వేలు ఉంటది, మన దానికి ఇన్వెస్ట్ చేసేదేమో 5,000-6,000 ఉంటది. అవి దొరకవు వాళ్ళకి. వాళ్ళు ఊరికి తిరిగి విసుగుపోయి ఏదో ఒకటి కొనేస్తున్నారు పిచ్చి చీర. అలా కాకుండా ఒక్కసారి వెరైటీ ఎక్కడ దొరుకుతున్నాయి అని ఒకసారి గూగుల్లో మన యూట్యూబ్ లో సెట్ చేసుకుని ఏ షాప్ మంచిది బాగుంది అక్కడికి వెళ్ళి చూసుకోండి ఒకసారి. మాకైతే రోజుకి 10 మంది వస్తున్నారు.